హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ హవీ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నోడు బర్త్డే వ్లాగ్ అండి. సో ఇది విజయవాడలో డే 3 అండి. సో ఈరోజు వీడియో వచ్చేసి బర్త్డే ఎలా చేసుకున్నాము, ఏమేమి చేసామో చూపిస్తాను. పొద్దున్నే లేచి పిల్లలకి స్నానాలు చేయించేసి న్యూ డ్రెస్సెస్ వేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఇంకా 11 అలా అయింది టైం అయితే. ఇంకా మేము కనకదుర్గాదేవి టెంపుల్కి అయితే బయలుదేరేసాము. టెంపుల్ పైకి వెళ్ళాక కార్ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్ళిపోయాము. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదండి, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. అమ్మవారి దర్శనానికి టికెట్స్ అయితే 500, 300, 150 ఫ్రీ దర్శనం అలా ఉన్నాయి. సో మేమైతే 500 టికెట్ తీసుకొని అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళాము. సో అమ్మవారిని మెయిన్ గడప దగ్గర నుంచి దర్శించుకొని చూసాము. చాలా దగ్గర నుంచి చూసాము. ఒక 3 మినిట్స్ అలా చూస్తూనే ఉన్నాము అమ్మవారిని. ఆ దుర్గాదేవిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపించిందండి. నాకైతే కొంచెం భయం కూడా వేసిందండి. అది భయం కూడా కాదు, ఆ తల్లి మహిమ అంతే. ఆ తర్వాత దర్శించుకొని కాసేపు అలా కూర్చొని చూస్తుంటే జనాలు తక్కువే ఉన్నారని మళ్ళీ రెండోసారి ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఇప్పుడైతే కొంచెం దూరం నుండి చూస్తాం కాబట్టి అమ్మవారు అయితే నాకు ఇంకో రూపంలో కనపడ్డారండి. సో ఆ దుర్గమ్మ తల్లి దర్శనం అయితే 2 టైమ్స్ చేసుకున్నాము. చాలా సంతోషమైంది. తర్వాత లోపల శివుణ్ణి దర్శించుకొని వినాయకుడిని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. ఆ తర్వాత ప్రసాదాలు తీసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 1:30 అలా అయింది. సో ఇంకా ఫుడ్ టైం అయితే అయింది కాబట్టి ఫుడ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఆ రోజు మా చిన్నోడు బర్త్డే కాబట్టి ముందు నుంచే ప్లాన్ ఉన్నది. ఈసారి ఇంట్లో కాకుండా బయట చేసుకుందామని. అదేదో ఈవినింగ్ చేసే బదులు ఇప్పుడే మధ్యాహ్నమే చేసుకొని ఫుడ్ తినేసి వచ్చేస్తే బెస్ట్ కదా అని అనిపించి ఇంకా మధ్యాహ్నమే వెళ్ళాము. 2:30 అనుకుంటా ఆల్మోస్ట్ బయలుదేరింది. ఇంకా ఇంటికి వచ్చాక పిల్లలకి డ్రెస్ చేయించి ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ మేము కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. రెస్టారెంట్కి అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడ కేక్ అయితే రెస్టారెంట్ వాళ్ళే ఇచ్చేటట్టు ముందే బుక్ చేసామండి మేమైతే. ఇంకా ఆ రోజు అంతా అలా తిరుగుతూనే ఉన్నాం, ఇంటికి బయటికి కార్లో. ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఒక పక్క చెమటలు పడుతున్నాయి. తప్పదు కానీ తిరగాలి కాబట్టి తిరిగాము. రెస్టారెంట్కి వెళ్ళాక కేక్ అయితే మా చిన్నోడితో కట్ చేయించేసామండి. ఫస్ట్ ఇది 5th బర్త్డే అండి, ఇంకా 6th ఎంటర్ అవుతున్నాడు మా వాడు. ప్రతి ఇయర్ ఇంట్లోనే చేసుకునే వాళ్ళు బర్త్డే. వాళ్ళైతే పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే ఫస్ట్ టైం బయట చేసుకోవడం బర్త్డే. మాకు కూడా మెమరీగా అయిపోతుంది 5th బర్త్డే విజయవాడలో చేసుకున్నట్టు. ఎప్పుడు హైదరాబాద్లో చేసుకున్నది కాకుండా విజయవాడలో ఈసారి విజయవాడలో చేసుకున్నట్టు మెమరీగా అయితే ఉండిపోతుంది. ఈ ఇయర్ పిల్లలకి బర్త్డే ఇలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. కేక్ కట్ చేయకముందే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి. సో ఈ కేక్ కటింగ్ అంతా అయిపోయేసరికి ఫుడ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ అందరం కలిసి ఫుడ్ తినేసి రిటర్న్ అయితే బయలుదేరేసాము ఇంటికి. ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి, రెస్టారెంట్ అయితే మా కార్తీకనే చెప్పింది అది బాగుంటుంది అత్త, అక్కడికి వెళ్ళాం మేము ఇంతకుముందు. సో బాగుంటుందంటేనే మేము కూడా ఇంకా అదే బుక్ చేసుకున్నాము తను చెప్తేనే. అక్కడైతే చాలా బాగుందండి. ఈ బర్త్డే ప్రాసెస్ కూడా బాగా నచ్చింది, వాళ్ళు చేయించడం, తర్వాత ఫుడ్ అంతా బాగుంది. సో మా వాడి బర్త్డే అయితే వీక్ స్టార్టింగ్లో వచ్చింది. అయినా రష్ ఉన్నారు బాగా, రెస్టారెంట్లో అయితే ఫుల్ ఉన్నారు జనాలు. నేను షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశానండి. ట్రైన్ రెస్టారెంట్ అనేసి, ట్రైన్ ఫుడ్ తీసుకొచ్చిందనేసి మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే, ఫుడ్ కూడా చాలా బాగుంది. బర్త్డే ప్రాసెస్ కూడా బాగా చేశారండి వాళ్ళైతే. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళాక బాగా తిరిగాము కదండి ఎండకి. ఒక 2 hours అలా రెస్ట్ తీసుకున్నట్టున్నాము. 4కి అలా వెళ్ళాము, 4:30కి వెళ్ళాము. ఒక 6 వరకు ఇంట్లోనే ఉన్నాము. పాలు తాగిపించి పిల్లలకి టీ పెట్టుకొని తాగేసి మళ్ళీ 6కి బయటికి పిల్లల్ని తీసుకెళ్ళాము. మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయ్యి గేమ్స్కి అయితే తీసుకెళ్ళాము పిల్లల్ని. ఇక్కడ విజయవాడలో ఉండే ట్రెండ్ సెట్ మాల్కి అయితే వచ్చామండి గేమ్స్ ఆడించడానికి, గేమ్స్ జోన్కి. ఇంకా మనం ఏం చెప్పాల్సిన పని లేదు కదండి, చాలా హ్యాపీగా వాళ్ళైతే ఇంకా బాగా ఆడుకున్నారు, రకరకాల గేమ్స్ ఆడారు. సో పిల్లలైతే ఇక్కడ మాల్లో చాలా బాగా ఆడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు భయంకరంగా, చెప్పాల్సిన పని లేదు ఇంకా వాళ్ళ హ్యాపీని. సో చూడండి మీరు కూడా వాళ్ళు ఎలా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. రెస్టారెంట్లో అయితే కొన్ని పిక్స్ తీపించానండి పిల్లలకి, అయితే యాడ్ చేశాను కదా.
సో ఇక్కడ గేమ్స్ అన్నీ ఆడించేసాక మాల్లో కిందికి రాగానే మళ్ళీ కారు కనపడిందండి. ఆ కార్లో ఒక రౌండ్ వేయాలన్నాడు. అలా వేయించేసి 2 రౌండ్స్ ఇంటికైతే వచ్చేసామండి. నెక్స్ట్ సో బర్త్డే రోజు హైదరాబాద్లో ఇంటికి వాళ్ళ డాడీ అయితే కార్ ఆర్డర్ పెట్టాడండి, రిమోట్ కంట్రోల్ కారు. ఇదైతే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మా చిన్నోడు. సో అదే గిఫ్ట్ చేసి సో నెక్స్ట్ డే మార్నింగ్ విజయవాడ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాము. పోతూనే మా చిన్నోడైతే కార్తో ఆడుతున్నాడు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.